అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమాకాండం 1 నుంచి 17 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశ బానిసత్వం నుండి ఎలా రక్షించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పత్తెగుళ్ళ ద్వారా అటు ఇజ్రాయేలీలకి ఇటు ఐగుప్తీలకి దేవుడి యొక్క శక్తిని, విగ్రహారాధనపై ఆయనకున్న కోపాన్ని అందరికీ కూడా తెలిసేలా చేశాడు. అలాగే ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం పైన ఆయన ఎంతలా నిలబడతాడు, ఆయన మాటని మనం ఎంతగా నమ్మొచ్చు అనేది చూపిస్తూ సమయానుకూలంగా వాళ్ళకి ఏ రోజు ఆహారం ఆ రోజు మన్నాని దయచేయడం, ఆశ్చర్యకర రీతిలో ఆ నీళ్లు రప్పించడం, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేలాగా తమ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి ఎప్పటికప్పుడు అన్ని తరాలకి చెప్పుకుంటా ఉండేలాగా అద్భుత రీతిలో ఇవన్నీ కూడా దేవుడు జరిగిస్తున్నాడు అని మనం చదువుకున్నాం. ఈ నిర్గమాకాండం 18వ అధ్యాయం నుండి మనం ఈరోజు చదువుకుందాం. దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు, దేవుడికిను వాళ్ళకి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి అనేది ఈ 18, 19, 20 ఈ అధ్యాయాల్లో మనం చూసుకుంటా వెళ్దాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఏ రోజు ఆహారం వాళ్ళకి ఇస్తానని చెప్పి వాటర్ ఇచ్చి అమాలేకీలు యుద్ధం చేయడానికి వస్తే ఇజ్రాయేలీని గెలిపించడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ 18వ అధ్యాయం నుండి మనం చదువుకుంటా వెళ్తున్నాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేలీలకును చేసిన దంతయు యెహోవా ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య అయిన ఇత్రో వినినప్పుడు, మిద్యానులో ఉన్న మోషే వాళ్ళ మామకే ఇదిగో మోషే ఇజ్రాయేల్ అందరినీ విడిపించి ఇలా అరణ్య మార్గంలో నడిపించుకుంటా వస్తున్నాడు, అక్కడ విడిపించాడు, ఎర్ర సముద్రం పాయలు, ఇవన్నీ కథలుగా విన్నాడు. ఇవన్నీ ఎంతవరకు నిజమో అని, అలాగే తన అల్లుడిని చూడాలి అని అతనికి అనిపించింది. అతను ఏం చేస్తున్నాడంట, మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. మొదట్లో మనం మోషే వచ్చినప్పుడు తన భార్యని తన 2 పిల్లలను కూడా ఎంటబెట్టుకొని ఐగుప్తుకు వచ్చాడని మనం చదువుకున్నాం. మధ్యలో మరి మోషే ఎప్పుడు పంపించాడో తెలీదు. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత పంపించుండొచ్చు. వాళ్ళు వెళ్ళి మిద్యాన్ దేశంలో ఇత్రోను కలుసుకున్నారు. ఇత్రో ఏం చేశాడు, వాళ్ళ కూతురు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు చెప్పింది మొత్తానికి వాళ్ళని ఎంటబెట్టుకుని మోషే దగ్గరికి వచ్చాడు. అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టెను. మోషే తన 2 పిల్లలకి ఒకరికేమో గెర్షోము అని పేరు పెట్టాడు, రెండో వాళ్ళకేమో ఎలియాజరు అని పేరు పెట్టాడు. ఇవి ముందే పెట్టాడు. ఇక్కడ మరలా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆ పేర్ల వెనకాల ఉన్న అర్థాలు బాగా అర్థమవుతాయి కదా మనందరికి కూడా, అందుకే మరలా చెప్తున్నాడు. గెర్షోము అంటే పరదేశిగా అంతకుముందు మిద్యాన్లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు కదా, అందుకని ఆ పేరు యొక్క అర్థం. ఫరో చేతివాత నుండి తప్పించుకోవడం అంటే దేవుడు తప్పించాడు కదా ఇన్ని తెగుళ్ళ ద్వారా, ఆ పేర్లకి నిజమైన అర్థము ఇప్పుడు వచ్చింది అని మోషే ఫీల్ అయ్యాడు. కాబట్టి మరలా ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మోషే 40 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు, తన 2 కుమారుల్ని కన్నాడు, మిద్యాన్ దేశంలో ఇంకో 40 సంవత్సరాలు ఉన్నాడు. మోషేకి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశానికి పిలిపించాడు. ఇవన్నీ కూడా మనం ముందే చదువుకున్నాం. ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మామయ్య అయిన ఇత్రో వాళ్ళ కూతుర్ని వాళ్ళ మనవాళ్ళని వెంటబెట్టుకుని వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరలా మనకి మోషే ఫ్యామిలీ గురించి గుర్తు చేయడం జరిగింది. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఇప్పుడు దేవుని పర్వతము అంటే ఆ సీనాయి పర్వతం. మోషేకి స్టార్టింగ్లో మండుతున్న పొదలో దేవుడు కనబడ్డాడు కదా, అదే పర్వతం దగ్గరికి మరలా ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ వచ్చారు. మోషే అక్కడే ఉన్నాడు. మోషే వాళ్ళ మామ కూడా మోషే వాళ్ళ భార్యని పిల్లల్ని వెంటబెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కలుసుకున్నారు. ఈ దేవుని పర్వతం దగ్గర జరగబోయే సంగతులు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే దేవుని పర్వతం అన్నా సీనాయి కొండ అన్నా ఒకటే. ఈ సీనాయి పర్వతం దగ్గరే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, తన ఆజ్ఞలని ఇజ్రాయేలీలకు ఇస్తాడు. కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా. మరి మోషే అంటే ఆ ఇజ్రాయేలీలందరికీ కూడా యజమానులాగా ముందుండి వెళ్తున్నాడు కదా, ముందుండి నడిపిస్తున్నాడు కదా, కాబట్టి గౌరవప్రదంగా మోషేకి వర్తమానం పంపాడు. మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు బాగా గౌరవించుకుంటున్నారు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. మాట్లాడుకోవడానికి ఇంట్లోకి వచ్చినట్టుగా గుడారంలోకి వచ్చారు. తరువాత మోషే యెహోవా ఇజ్రాయేలీల కొరకును
ఫరో కొరకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. జరిగిందంతా దగ్గరుండి వివరించి చెప్పాడంట. మనం చదువుకుంటుంటేనే మనకి ఎంత గొప్పగా ఉంది నిర్గమకాండం. మోషే తన నోటితోనే జరిగిందంతా వివరించి చెప్పాడు అంటే వాళ్ళ మామ ఎంత ఆశ్చర్యపడి ఉంటాడు. దేవుడు కూడా ఆశ్చర్యకర రీతిలో నడిపించాడు. ఏదో నార్మల్గా ఐగుప్తీయులందరూ ఒక్క నైట్లో చచ్చిపోయి ఇజ్రాయేలీలు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలియకుండా బయటకు వచ్చేయచ్చు. దేవుడు అట్లా నడిపించలా. 10 తెగుళ్ళు, ఒక్కొక్క తెగులుకి ఒక్కొక్క అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఎర్ర సముద్రం పాయలు, గోడల వలె అటు ఇటు నించోవడం, మళ్ళీ ఐగుప్తు సేనలు అందులో నాశనం అయిపోవడం, ఏ రోజు ఆహారం ఆ రోజు పడతాం. వాళ్ళ మామ కూడా చూసుంటాడు కదా, రాగానే పొద్దున్నే ఆహారం పడి ఉంటుంది పైనుండి. ఆశ్చర్యపడిపోయి ఉంటాడు, ఇదేంటి ఆహారం పైనుండి పడుతుందో మీకు పొద్దున్నే అని. అంత ఆశ్చర్యకరమైన సంగతులు చూసి వాళ్ళ మామ అంటున్నాడంట, ఏమంటున్నాడు, యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయేలీలకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించెను. ఆనందం పట్టలేకపోయాడు. మళ్ళీ ఏమంటున్నాడు, మరియు ఇత్రో ఐగుప్తీల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అనెను. అంతకుముందు మోషే నేను వెళ్తాను నా ప్రజల దగ్గరికి, దేవుడు నాకు కొండ మీద కనబడ్డాడు అవి చెప్పినప్పుడు ఎంత % నమ్మాడో తెలీదు. సగం నమ్ముండొచ్చు, సగం నమ్మకుండా ఉండుండొచ్చు. ఇప్పుడు ఈ జరిగిందంతా విని సమస్త దేవతల కంటే గొప్పవాడు దేవుడు, ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళ కంటే యెహోవా దేవుడు గొప్పవాడు అని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అనెను. నేను నిజంగా ఇప్పుడు తెలుసుకున్నాను అని జరిగినవి వింటేనే, కళ్ళారా చూసి కాదు, జరిగినవి వినే తెలుసుకున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకర రీతిలో దేవుడు ఇజ్రాయేలీని ఐగుప్తు నుండి రప్పించాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం రోజు చదువుకుంటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాము అన్నట్టుగా కాకుండా ఒకసారి ఇజ్రాయేలీల ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఆయన గొప్ప కార్యాలు ఇంకా గొప్పగా కనపడతాయి మనకి. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇజ్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేసిరి. దేవుడు గొప్పవాడు అని ఇత్రో గుర్తించాడు కదా, దానికి గుర్తుగా అక్కడ దహన బలిని అర్పించాడు. తర్వాత ఇజ్రాయేల్ అందరితో కలిసి భోజనం చేశాడు. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, ఒకసారి మీరు ఆలోచించండి, పొద్దున్నుండి సాయంత్రం దాకా కూర్చుని మోషే వాళ్ళకి న్యాయం తీరుస్తున్నాడు అంటే మీకు ఒక మాట గుర్తొచ్చిందా? మొదట్లో 2 ఇజ్రాయేలీలు కొట్టుకుంటుంటే ఇద్దరు ఇజ్రాయేలీలే కదా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగితే నిన్ను మా మీద తీర్పరిగా మాకు తీర్పు తీర్చడానికి నీకు ఎవరయ్యా అధికారం ఇచ్చారో అని మనుషులు అడుగుతారు, గుర్తుందా? అప్పుడే కదా మోషే పారిపోతాడు ఐగుప్తు నుండి మిద్యాన్ దేశానికి. దేవుడే మరలా తీర్పరిగా అందరికీ కూడా న్యాయము తీర్చడానికి మోషేని ఎంచుకున్నాడు. మోషే పొద్దు నుండి సాయంత్రం దాకా వాళ్ళు తెచ్చిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాడు దేవుడి జ్ఞానంతో అని దాని అర్థం. అంటే ఎలాంటి వాడిని ఎలా మార్చాడు దేవుడు అనేది మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ. అదంతా చూసి వాళ్ళ మావయ్య అంటున్నాడంట, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, పొద్దు నుండి సాయంత్రం దాకా నువ్వు ఒక్కడవే న్యాయం తీరుస్తూ ఉంటే ఎంతసేపు అని ప్రజలు వెయిట్ చేయాలి వాళ్ళకి న్యాయం దక్కడానికి? ఇది కరెక్ట్ కాదు కదా అని అడుగుతున్నాడు వాళ్ళ మామ. మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. ఎవరికి ఏ గొడవైనా నా దగ్గరికి వస్తారు, మరి నేనే కదా ముందుండి నడిపిస్తున్నాను. వాళ్ళు ఏ వ్యాజ్యం ఏ చిన్న గొడవైనా కానీ నా యొద్దకే తెస్తున్నారు. నేను వాళ్ళకి దేవుడి యొక్క ఆజ్ఞలు దేవుడి యొక్క న్యాయం చెప్తున్నాను అని చెప్పి మోషే చెప్పాడు. అందుకు వాళ్ళ మామ అంటున్నాడు, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. మంచిది కాదు అంటే న్యాయం తీర్చడం మంచిది కాదని కాదండి. ఆ ప్రొసీజరు అందరికీ న్యాయం నువ్వే తీర్చాలి అనేది కరెక్ట్ కాదు. రోజంతా దీనికే సరిపోద్ది సమయం. ఇంకా మీరు ఎప్పుడు ప్రయాణిస్తారు? న్యాయం కోసం చూసేవాడికి న్యాయం ఎప్పుడు దక్కిద్ది? ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్ళ మామ ఇంకా బెటర్ ఐడియా చెప్తున్నాడు. ఏంటంటే అది, ఈ పని నీకు మిక్కిలి భారము, అది
అది నీవు ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యమును వారికి తెలుపవలెను. దేవుడు ఇతరుల ద్వారా చెప్పిస్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. అందరినీ గ్యాదర్ చేసి ముందుగానే వాళ్ళు ఏమేం పాటించాలి ఏమేం పాటించకూడదు అని ధర్మశాస్త్ర విధులు కట్టడలు అవన్నీ కూడా వాళ్ళకి ముందే చెప్పేసిన తర్వాత ఏం చేయాలి? మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒక్కనిగాను, 100 మందికి ఒక్కనిగాను, 50 మందికి ఒక్కనిగాను, 10 మందికి ఒక్కనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఐడియా ఏం చెప్పాడంటే 10 మందికి ఒకళ్ళని పెట్టు, 50 మందికి ఒకళ్ళని నియమించు, 100 మందికి ఒకళ్ళని నియమించు, 1000 మందికి ఒకళ్ళని నియమించు. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఎవరినైతే ఎంచుకున్నావో వాళ్ళు ప్రజలకి న్యాయం తీరుస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా సమస్య పరిష్కరింపబడకపోతే అప్పుడు వాళ్ళు నీ దగ్గర తీసుకొస్తారు. బాగానే ఉంది కదా అని చెప్పి ఒక మంచి ఐడియా చెప్తున్నాడు ఇత్రో. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను, అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ యొద్దకు తేవలెను. అంటే వాళ్ళు ఏవైతే న్యాయం తీర్చలేరో అలాంటివి మాత్రమే నీ దగ్గరికి వస్తే అందరికీ కూడా త్వరగా న్యాయం తీర్చబడిద్ది, త్వరగా కూడా అయిపోయింది కదా అని చెప్పి చెప్తున్నాడు. ప్రతి అల్ప విషయము వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. ఇదంతా కూడా ఏదో నేను చెప్తున్నట్టుగా కాకుండా ఒకసారి దేవుడిని కూడా నువ్వు అడుగు. ఈ ఐడియా ఆయన కూడా అప్రూవ్ చేస్తాడు. ఇది దేవుడికి వ్యతిరేకమైంది కాదు అని చెప్పి మరలా చెప్తున్నాడు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ఏవైతే అక్కడ సాటిస్ఫై అవ్వరో వాళ్ళకి పరిష్కారం రాదో అవి మాత్రమే నీ దగ్గరికి వస్తాయి కదా అని చెప్పి చెప్తున్నాడు. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. మరి ఐడియా మంచిగానే ఉంది కదా. దేవుడే వాళ్ళ మామ ద్వారా చెప్పించాడు అనుకుని మోషే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాడంట. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఎవరిని అధిపతులుగా న్యాయాధిపతులుగా నియమించాలి అంటానికి ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది. ఏంటంట అది? మొట్టమొదటిది సామర్థ్యము, దైవభక్తి కలిగి. దైవభక్తి అన్నింటికన్నా మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే దేవుడి పైన భయము, భక్తి. దేవుడి పైన భయము, భక్తి లేనివాడు దేన్నైనా కానీ తన స్వార్థానికే వినియోగించుకుంటాడు. నేను ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అని దేవుడి మీద భయము, భక్తి కలిగి ఉన్నవాడు మాత్రమే అధికారిగా ఉండడానికి అర్హుడు. ఇవాళ మన రాజకీయ నాయకుల్లో 90% మంది లంచగొండులుగా, అవినీతి పరులుగా మారడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి నిజమైన దేవుడి ఎడల భయము, భక్తి లేవు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదట ఎవరిని అధికారిగా నియమించాలి అనుకున్నా కానీ వాళ్ళకు ఉండాల్సింది దైవభక్తి. రెండవది సత్యాసక్తి. సత్యాసక్తి అంటే ఏంటి? నా ఖాళీ ఉన్నప్పుడే చేస్తాను, రోజులో నా పనులు, నా కుటుంబం, నాకే సమయం అయిపోతుంది అన్నట్టుగా కాకుండా మంచి కోసం దేనికైనా కానీ ఒక అడుగు ముందుకేసేవాడు. మంచి పనుల కోసం కాసేపు తన పనుల్ని, లోకానుసారమైన విధానాన్ని పక్కన పెట్టి నీతి న్యాయాల కోసం పోరాడేవాడు, సత్యంపై ఆసక్తి గలవాడు, అటువంటి వాడిని నియమించు. ఇకపోతే మూడో లక్షణం లంచగొండులు కానివాడు. అంటే డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలి, అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి అనే ఆలోచన లేనివాడు, డబ్బు దోచుకోనివాడు, లంచగొండులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు వద్దు అని ముఖ్యమైన 3 లక్షణాలు చెప్పాడు. అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళనే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమిస్తే బాగుంటుంది అనేది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇవాళ కూడా సంఘ పెద్దలైనా అవ్వచ్చు, పాస్టర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ 3 లక్షణాలు కూడా కంపల్సరిగా అందరిలో ఉండాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాను. మోషే అలాగే చేశాడు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా
చేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళిపోయాను. ఇది చాలా కాలం జరిగిందండి. వెంటనే 1-2 రోజుల్లో వాళ్ళ మామ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడని కాదు. దేవుడు తర్వాత తన ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. 19, 20, 20 నుంచి 30 అధ్యాయాలు ఇవన్నీ కూడా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు కూడా మోషే వాళ్ళ మామ మోషేతో పాటే ఉంటాడు అక్కడ. కాకపోతే తర్వాత అతని గురించి మనం చదువుకోం కాబట్టి ఇదిగో ఈ ఐడియా అతని ద్వారా దేవుడు చెప్పించాడు, అది మోషే చేశాడు అని మనందరికీ తెలియడానికి ఈ సందర్భం మొత్తం ఇక్కడ రాయబడింది. ఆ తర్వాత మోషే వాళ్ళ మామ వెళ్ళిపోయాడు. అంటే ఎవరైనా కానీ ఏదైనా మంచి పని చేసేటప్పుడు మన వైపు నుండి సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు. సలహా ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వదిలేయాలి ఛాన్సు. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని మనం వాళ్ళ మీద ప్రెజర్ చేయకూడదు. మీరు ఒకసారి దేవుడిని అడగండి, దేవుడి చిత్తం అయితే చెయ్యండి అని సలహా ఇవ్వడంలో తప్పు లేదు. మంచి పని చేయడంలో అందరూ కూడా పార్ట్ అవ్వాలి. మనవంతుగా మనం సహాయం చేయాలి. మోషే చేస్తున్నాడు కదా, మోషే చూసుకుంటాడని వదిలేయకుండా వాళ్ళ మామ దాన్ని ఇంకా మంచిగా చేయడానికి ఎలా అయితే ఒక సలహా ఇచ్చాడో అట్లా ఏ మంచి పని మన కళ్ళ ముందు కనబడినా అందులో మనం కూడా పార్ట్ అవ్వాలి. మనం కూడా సత్యంపై ఆసక్తి కలిగి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, భాగం అవ్వాలి అనేది ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి అంటే ఎర్ర సముద్రం పాయలైన దగ్గర నుండి సుమారుగా ఇప్పటికే 3 నెలలు అయిందండి. ఈ 3 నెలల్లో కూడా దేవుడే వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు వాటర్, నీళ్లు, దేవుడే ఎప్పుడంటే అప్పుడు ప్రతిరోజు కూడా ఆహారం, ఆకాశం నుండి మన్నా, సాయంత్రం పూట కొన్నిసార్లు పూరేడులు, మాంసం అంతా కూడా ఇస్తూ పోషిస్తూ వస్తున్నాడు. దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఎందుకు పోషిస్తున్నాడు అనేది ఈ నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏంటంట అది, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అదంతా కూడా అరణ్య ప్రాంతమే కదా, నేను చూపించాను కదా నేను మ్యాప్లో. ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇజ్రాయేలీలు విడిసిరి, అక్కడ ఆగారు. అంటే మొత్తం అంతా కూడా అక్కడ సెట్ చేసుకుని కొంతకాలం అక్కడ ఉంటారు అన్నట్టుగా స్థిరపడ్డారు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీలతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా. మరలా యాకోబు కుటుంబీలు అని ఎందుకన్నాడు, నేను మొదటి నుండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దగ్గర నుండి ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా వస్తున్నాను అని దేవుడు గుర్తు చేస్తున్నాడు అనమాట అందరికి కూడా. ఇజ్రాయేలీలతో నువ్వు నా మాటలు చెప్పు అంటున్నాడు. ఆ సీనాయి కొండ దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పర్వతం దగ్గర సుమారుగా 1 సంవత్సరం పాటు ఉంటారు ఇజ్రాయేలీలు. ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు అనేక విషయాలు, ధర్మశాస్త్రం, పాత నిబంధనలో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞలన్నీ కూడా ఇస్తాడు. ఇక్కడ నుండి మోస్ట్లీ ఈ నిర్గమకాండం అంతా కూడా మనం అయ్యే చదువుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ నుండి జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎందుకు వాళ్ళని పోషిస్తున్నాడు, ఎందుకు వాళ్ళకి తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాడు, అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు చెప్తాడు. ఎందుకంట, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూసితిరి. గద్ద ఎలా అయితే తన పిల్లల రెక్కల మీద మోసి మరీ కాపాడిద్దో అట్లాగా నేను మిమ్మల్ని ఎట్లా కాపాడానో, నేను మీకు మాటిచ్చిన దాన్ని ఎలా నెరవేర్చానో మీరంతా చూశారు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఇదండి దేవుడు ఎందుకు ఇజ్రాయేలుకి తోడుగా ఉన్నాడు అంటే, వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నిబంధన అంటే అగ్రిమెంట్. నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తా, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వండి, నేను మీకు తోడుగా ఉంటా. మీకు ఏది కావాలో ఆహారం, నీళ్లు, ఎవరన్నా యుద్ధం చేస్తే రక్షణ, అవన్నీ కూడా నేను చూసుకుంటా. మీరు నాకు రిటర్న్లో ఏం చేయాలంటే నేను ఇచ్చిన నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు నా స్వకీయ సాంపాద్యం అంటే నేను సంపాదించుకున్న జనం అవుతారు అని దేవుడు వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడంట. సమస్త భూమియు నాదే కదా, కేవలం ఇజ్రాయేల్ ప్రజలే కాదు, భూమి మీద ఉన్న సమస్త భూమి దేవుడిదే. అందరు జనాలు దేవుడి వారే. కేవలం ఇజ్రాయేలీల ప్రజలే దేవుడి ప్రజల, మిగతా వాళ్ళు దేవుడి ప్రజలు కాదా? వాళ్ళు కూడా దేవుడి ప్రజలే. సర్వభూమియు నాదే కదా, సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మిగతా జనాలందరిలో కల్లా వీళ్ళని దేవుడు పరిశుద్ధ జనంగా ఎంచుకుంటున్నారు. అంటే వీళ్ళ ద్వారా దేవుడు వాళ్ళందరికీ కూడా ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఉదాహరణకి చెప్పాలి అంటే, మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ఒక మార్గాన్ని దేవుడు ఎలా చూపిస్తున్నాడో, ఇజ్రాయేలీల ద్వారా ప్రపంచంలో ఉన్న అన్య జనాలందరికీ కూడా అలా మార్గాన్ని చూపిస్తున్నాడు. మోషే వీళ్ళందరికీ కూడా ఎలా అయితే యాజకుడో, మిగతా ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటికీ కూడా ఈ ఇజ్రాయేలు రాజ్యం అనేది యాజక రాజ్యం లాగా. అర్థమైందని చెప్పింది. సమస్త భూమి, సమస్త జనాలు దేవుడివే. కానీ ఇక్కడ ఈ ఇజ్రాయేలీల ప్రజల్ని
ప్రత్యేకమైన పరిశుద్ధ జనంగా ఉంచుకుంటున్నాడు. వాళ్ళని మిగతా జనాలకి ఒక మాదిరిగా చూపిద్దామని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకు వాళ్ళని ఎంచుకున్నాడు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ ఇజ్రాయేలీల ప్రజల్ని తన జనాంగంగా చేసుకుని వీళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న మిగతా రాజ్యాలన్నింటికీ కూడా ఏది పరిశుద్ధత అనేది దేవుడు నేర్పిద్దాం అనుకుంటున్నాడు. ఏంటంట, నీవు ఇజ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియబరిచెను. ఆ 12 గోత్రాల పెద్దలు, ఇందాక కొంతమంది అధికారులు నియమించాడు కదా న్యాయాధిపతులు, వాళ్ళు అందరినీ పిలిపించి దేవుడు చెప్పినవన్నీ కూడా చేశాడు. మీరు ఒకసారి గమనించండి, దేవుడు చెప్పమన్నాడు, మోషే చెప్పాడు అనగానే ఈజీగా తీసుకోకండి. మోషే దేవుడు చెప్పింది తినాలంటే కొండ ఎక్కాలి. 80 సంవత్సరాల వయసులో కొండ నడుచుకుంటా ఎక్కాలి. అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పింది తినాలి, మళ్ళా కొండ నడుచుకుంటా దిగాలి. ఇక్కడ ప్రజలకు చెప్పాలి. అదేదో చిన్న విషయం అయితే కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం కూడా దేవుడు చెప్పినట్టే చేస్తాం. ఏదన్నా ఒక మెసేజ్ని, ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను బతుకుతాను అని దేవుడికి మాట ఇచ్చేస్తాం. అట్లాగా అందరూ కూడా ఒకటేసారి ఏకముగా చెప్పారంట. అంటే ఎవరికి కూడా వేరే అభిప్రాయాలు ఏం లేవు, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మేము వింటాము అని ఏకంగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాడు. మళ్ళీ కొండెక్కి మళ్ళీ దేవుడికి తెలియజేశాడు. యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. నేను నీతో మాట్లాడుతున్నాను అని ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి ఏదో చిన్నగా కాకుండా కారు మబ్బులు అంటే కొండ కింద ఉన్న వాళ్ళకు కూడా దేవుడి యొక్క ప్రత్యక్షత కనబడేంత గొప్పగా నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడిను చేతితో దాన్ని ముట్టుకోకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేదా పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను అనెను. ఇదంతా కూడా దేనికి? దేవుడి యొక్క పరిశుద్ధతని జనాలు గుర్తించడానికి. బట్టలు తుక్కోండి అంటే దేవుడి ఎదుట గౌరవం చూపించడం, మురికిగా ఎట్లా పడితే అట్లా కాకుండా దేవుడిని గౌరవిస్తున్నాం అనే దానికి గుర్తుగా. అట్లాగే దేవుడున్న ఆ కొండను ముట్టుకోవద్దు, దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన చెప్పే మాటలు ఎంత జాగ్రత్తగా వినాలో, అక్కడ ఒక్క సెకను కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అని ఈ పద్ధతుల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి చోట ఎవరినన్నా రాజును కలిసేటప్పుడు, ఏ ప్రైమ్ మినిస్టర్ని కలిసేటప్పుడు ఇట్లాంటివన్నీ కామన్గానే పెడతారు రూల్స్. వాటిని ముట్టుకోకూడదు, ఇట్లా బిహేవ్ చేయకూడదు, ఇట్లాంటి డ్రెస్ వేసుకెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. భూమి మీద మనుషుల దగ్గరే ఇన్ని జాగ్రత్తలు పాటించినప్పుడు దేవుడు చెప్పే మాటని ఇంకెంత జాగ్రత్తగా వినాలి అని దేవుడు ఇటువంటి క్రియల ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కొండ్రి. మళ్ళా కొండ దిగి వచ్చాడు, జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఒక ఊరులాగా ఉండుంటది, ఓ 10-15 లక్షల మంది ఉన్నారు కదా, ఒక ఊరులాగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం వణికింది. అంటే దేవుడు ఆ పర్వతాన్ని ఎంత భయంకరంగా చూపించుంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. మరి దానికి ముందు రోజు ఆ 3 రోజులు కూడా ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని ఎందుకు చెప్పాడు అంటే, ఆ కాలంలో అన్యుల ఆచారాలు ఎలా ఉండేవి అంటే, దేవుడి విగ్రహాల ముందు స్త్రీ పురుషులు కలిసేవారు అనమాట. అంటే స్త్రీ పురుషులు లైంగికంగా కలుస్తూ ఉంటే దేవుడు అది చూసి వీళ్ళ కోరికలు తీరుస్తాడు అనేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళలో ఉండేవి. మన భారతదేశంలో కూడా దేవుళ్ళే చాలా మంది ఇట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్టుగా వాళ్ళకు కూడా భార్యలు ఉంటారు. ఆ స్త్రీ పురుషులు కూడా కలిసి పిల్లలకు అంటూ ఉంటారు. భార్యాభర్తల కలవడాన్ని అంటే ఈ సెక్స్ అనే పదాన్ని వాళ్ళు చాలా గొప్పగా చూస్తారు. వాళ్ళ ముందు జనాలు కలిస్తే, ఆ విగ్రహాలను ముందు పెట్టుకుని దాని దగ్గర స్త్రీ పురుషులు కలిస్తే వాళ్ళు దీవించబడతారు అనేటటువంటి మూఢనమ్మకాలు ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉండేవి. బహిరంగ ప్రదేశాల్లో కూడా విగ్రహాలు పెట్టి స్త్రీ పురుషులు అలా కలుస్తూ ఉండేవారు. దేవుడికి అది
ఇష్టం అని చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అటువంటి మూఢనమ్మకాలకి ఇజ్రాయేలీలు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో స్త్రీ పురుషులు ఆ 3 రోజులు కూడా కలవకూడదు, స్త్రీ పురుషులు కలవడం, పిల్లలు కంటం ఇవన్నీ కూడా భూలోకానికి సంబంధించినవి. అంతేగాని పరలోకములో శరీరమే లేని ఆత్మగా ఉండే ఆత్మస్వరూపి అయిన దేవుడి దగ్గర ఇట్లాంటి ఏవి కూడా పనిచేయవు, ఇట్లాంటి ఏవి కూడా ఉండవు. కాబట్టి ఆ 3 రోజులు కూడా మీరు అందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎటువంటి చిన్న డిస్ట్రాక్షన్, ఎటువంటి ఆలోచనలు లేకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అనే దాని మీదే అందరూ కూడా ఆలోచించాలి అనే దానికోసం ఇటువంటి ఆజ్ఞలు పెట్టాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీటన్నిటి యొక్క భావాలు కూడా మనం చూస్తాం. అది కొత్త నిబంధన చదువుకునేటప్పుడు మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి మాటలు ఎంత ముఖ్యమైనవి అనే దానికోసం ముందస్తుగా వీళ్ళందరూ కూడా ఆ మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి అనే దానికోసం దేవుడు ఇలాంటి ఆజ్ఞలన్నీ పెడుతున్నాడు. ఇటువంటి శరీర సంబంధమైన ఆచారాల ద్వారా దేవుడు తన పరిశుద్ధతని వీళ్ళకి నేర్పిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువ నిలిచిరి, దగ్గరికి వచ్చారు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. వాళ్ళందరికీ కనబడేలాగా ఆ పర్వతం మొత్తం యెహోవా మహిమతో నిండుకుంది అని తెలిసేలాగా దేవుడు అలా దిగి వచ్చాడంట. ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు. దాని ధూపము కొలిమి ధూపము వలె లేచెను, ఏదో మండుతున్నట్టుగా కింద నుండి ఆవిర్లు వస్తున్నట్టుగా అట్లా లేచిందంట. పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే మాటంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడంట. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. మరలా పర్వతం ఎక్కి వెళ్ళాడు మోషే. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము, మరియు యెహోవా వారి మీద పడకుండా ఉండునట్లు యెహోవా వారి యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, ముందు చెప్పినయే మళ్ళా చెప్తున్నాడు దేవుడు. మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం మీదకి ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివి అనెను. అంతకుముందు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పినట్టుగానే మేము ప్రజలందరికీ చెప్పాము, ఎవరు కూడా దగ్గరికి రారు అని మోషే, ఇదిగో నువ్వు చెప్పిందంతా కూడా మేము చేసాము అని చెప్తున్నాడు. మరి దేవుడు మళ్ళీ ఎందుకు అడిగాడంటే మరలా గుర్తు చేస్తున్నాడు దాని ఇంపార్టెన్స్ తెలియడానికి. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, ఇదిగో నువ్వు చెప్పావు, మళ్ళా వెళ్ళి చెప్పు కిందకెళ్ళి, ఎందుకంటే నీ ప్రజలు మాటనరు, వాళ్ళు ఏదో ఏం జరుగుద్దో తెలుసుకుందాం అని చెప్పి ఊరికెళ్ళి దాన్ని ముట్టుకుందాం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. అలాగేం వద్దు, నువ్వు మళ్ళా వెళ్ళి చెప్పు వాళ్ళందరికి కూడా, వాళ్ళకి ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు అహరోను మీరిద్దరూ మరలా పైకి రండి అని చెప్పాడు. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ఈ పాటికి ఎన్నిసార్లు మోషే కొండ ఎక్కాడో కొండ దిగాడో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు మోషే ద్వారా తన పరిశుద్ధతని వ్యక్తపరుస్తున్నాడు, అందరికీ కూడా చూపిస్తున్నాడు తన ఎంత శక్తిమంతుడో. తను చెప్పే మాటలు, ఓహో ఎంత శక్తివంతుడైన దేవుడు చెప్తున్నాడంటే ఆ మాటలు మనం ఎంత జాగ్రత్తగా వినాలి, వాటిని ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించి పాటించాలి, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు గుర్తించాలి అనేది దీని సారాంశం. ఏంట ఆజ్ఞలు, అంత హై డ్రామా జరిగింది కదా, అంత బాగా గొప్పగా దేవుడు చూపించాడు కదా, మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అనేది నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 21 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, అన్నీ కూడా వివరించి చెప్తున్నాడు. దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు అవన్నీ ఏంటయ్యి? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞది ఏంటది? దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ విగ్రహారాధన గురించి ఇచ్చాడు దేవుడు. ఎందుకు విగ్రహారాధన అంటే దేవుడికి ఎంత కోపం? ఎందుకంటే విగ్రహారాధన చేసేవాళ్ళు మనుషుల కన్నా విగ్రహాలు, రాళ్ళు, రప్పలు, ప్రకృతి ఇవే గొప్పవని చూస్తారు. ఆ విగ్రహం దగ్గరే మంచిగా ఉంటారు, మిగిలిన చోట్ల ఎట్లా పడితే అట్లా ఉంటారు. ఆ విగ్రహాలకి నరబళ్ళు ఇస్తారు, ఆ విగ్రహాల దగ్గర మూఢనమ్మకాలు పెడతారు, ఏవేవో చేస్తారు. దేవుడు ముఖ్యమైన విషయాలు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ప్రపంచం అంతా కూడా
మనుషుల కోసం చేయబడింది అనే మెయిన్ పాయింట్లు మర్చిపోయి ప్రపంచాన్ని పూజిస్తా పక్క మనిషిని ద్వేషిస్తూ ఉంటారు, పక్క మనిషిని కొడుతూ తిడుతూ ఆ విగ్రహాల దగ్గరికి వచ్చి మళ్ళా మొక్కుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని పండగలప్పుడు ఆ విగ్రహాల దగ్గరే తాగుతూ ఉంటారు, ఆ విగ్రహాల దగ్గరే బూతులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అనే రెస్పెక్ట్ ఉండదు, దేవుడు అనే పదాన్ని తగ్గించేసినట్టు అవుతుంది, ప్రజల్లో మూఢనమ్మకాలు పెంచినట్టు అవుతుంది. ఒక మనిషి కన్నా ప్రకృతిలో ఉన్న రాళ్ళు రప్పలు విగ్రహాలు వీటిని ఎక్కువగా చూడడం ఎక్కువ అవుతుంది. దేవుడి ఎడల భయము కలగదు, భక్తి రాదు. నరకానికి పంపించే వాటిలో మొట్టమొదటిది విగ్రహారాధన. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ కూడా దేవుడు విగ్రహారాధన గురించే ఇచ్చాడు. నేను ఒక్కడనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. కొత్త దేవుళ్ళను సృష్టించొద్దు. ఉన్న దేవుడు యెహోవా దేవుడికి కూడా మీరు ఎటువంటి విగ్రహాలు పెట్టొద్దు. విగ్రహాలు వేటిని కూడా మీరు కొత్తగా సృష్టించొద్దు, కొత్తగా చేయొద్దు, ఉన్న వాటిని పాటించొద్దు. యెహోవా దేవుడికి కూడా ఒక విగ్రహాన్ని పెట్టొద్దు అనేది కూడా ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నిన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరన్నా విగ్రహాలను పూజిస్తే తండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరాలు వస్తుంది. ఒకవేళ మీరు విగ్రహాలను పూజించకుండా నా ఆజ్ఞలను గైకొంటే 1000 తరములు నేను మీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడేది పాపం గురించి కాదండి. తల్లిదండ్రులు చేసిన పాపాలకి దేవుడు శిక్ష వాళ్ళ పిల్లలకి వేయడు. ఇట్లాంటి వచనాలు బైబిల్లో మనకి చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల శిక్షను దేవుడు పిల్లల మీద వేయడు అని బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఈ జన్మ పాపం గురించి, ఒకళ్ళ పాపం ఇంకొకళ్ళ మీదకి వస్తుందా దాని గురించి నేను పూర్తి వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాట్లాడేది దేని గురించి అంటే, ఒక తరము విగ్రహారాధనకు అలవాటైతే వాళ్ళ పిల్లలు కూడా తెలిసినా తెలియకపోయినా అదే ఫాలో అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. సత్యము దగ్గరికి వాళ్ళు రారు, మూఢనమ్మకాల్లోనే వాళ్ళు ఉండిపోతారు. మూఢనమ్మకాల్లో ఉన్నారంటే దేవుడి కోపానికి వాళ్ళు గురవుతారు అని, అంటే శరీరానుసారమైన శ్రమలు కలుగుతాయి అని దాని అర్థం. తరతరాలుగా విగ్రహారాధనలోనే ఉండిపోతారు వాళ్ళు. ఒక్క కుటుంబం అలా తయారైనా మిగిలిన వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి అట్లా చెయ్యొద్దు, విగ్రహాలకి మీరు దాసులవ్వద్దు, విగ్రహాలకి మీరు బానిసలవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. దీని గురించి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అది దోషము, అంతేగాని పాపం కాదు. పాపము వేరు, దోషం వేరు. పాపము అంటే ఆజ్ఞాతిక్రమే పాపము, ఆజ్ఞాతిక్రమమైన పాపం వేరు, శరీర సంబంధమైన శ్రమలు కలిగే దోషం వేరు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అదంతా కూడా మళ్ళీ మనం ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ వీడియో పెద్దదైపోద్ది. కాబట్టి ఎవరికన్నా దాని గురించి వీడియో కావాలి అంటే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఇది మొదటి 2 ఆజ్ఞలు కదా, 3వ ఆజ్ఞ ఏంటో చూద్దాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ఊరికే ప్రతిదానికి మంచి పని చేసేటప్పుడు, చెడు పని చేసేటప్పుడు యెహోవా నామాన్ని మీరు వాడొద్దు. ఇవాళ కొంతమంది చెడ్డ పనులు చేస్తూ కూడా ప్రార్థన చేసుకుని మొదలు పెడతామో, యేసు రక్తం అని చెప్పి మొదలు పెడతామో, అంటే దేవుడి నామాన్ని ప్రతి చెడ్డ పనికి, ప్రతి క్రియకి కూడా వాడుతూ ఉంటారు. అట్లా కాదు, దేవుడి నామాన్ని వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు. ఏదో ఊత పదం లాగా ఎక్కడ పడితే అక్కడ మీరు దేవుడు, యేసు, యెహోవా రక్తము, క్రీస్తు రక్తము, దేవుడు, పరిశుద్ధాత్మ, ఆత్మ ఇలాంటి పదాలు మీరు వ్యర్థంగా వాడొద్దు. ఒకవేళ వ్యర్థముగా మీరు వాడితే మీరు దోషులవుతారు, నిర్దోషులుగా దేవుడు ఎంచడు అని చెప్తున్నాడు. ఇది 3వ ఆజ్ఞ. 3 ఆజ్ఞలు ఇచ్చాడు. నెక్స్ట్ 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారులైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున ఆయన విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఈ విశ్రాంతి దినాన్ని పాటించకుండా మనకి పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. విశ్రాంతి దినం ఇవాళ మనం పాటించాల్సిన అవసరం లేదు. విశ్రాంతి దినం అంటే శనివారం, పునరుద్ధాన దినం అంటే ఆదివారం. ఇది మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. యేసుక్రీస్తు వారే విశ్రాంతి దినాన్ని మీరారు, దాని వెనకాల ఉన్న భావాన్ని మనకి తెలియజేశారు. కానీ
ఈ విశ్రాంతి దినం పాటించాలి అనే భావం అయితే పోలేదు. 6 దినాలు మీ పనులు మీరు చేసుకోండి, 7వ రోజున ఖచ్చితంగా దేవుడి గురించి నేర్చుకోవడానికి కేటాయించండి అనే భావం పోలేదు. కాకపోతే ఆ 7వ రోజు పునరుద్ధాన దినమైంది. ఎందుకు? యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని మనం గుర్తెచ్చుకోవాలి కాబట్టి. యేసుక్రీస్తు వారి శిలువ మరణం లేకపోతే ఎవరికీ రక్షణ లేదు కాబట్టి యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ 7వ రోజుని ఈ రోజు మనం ఆదివారంగా పాటిస్తున్నాం. 6 రోజులు మీరు ఏ పని చేసుకున్నా ఎట్లా ఉన్నా కానీ ఒక రోజును మాత్రం దేవుడి యొక్క మాటలు నేర్చుకోవడానికి, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి, చేసిన వాటికి పశ్చాత్తాపడడానికి 7వ దినాన ఖచ్చితంగా అందరూ కూడా దేవుడి కోసం కేటాయించాలి అనేది 4వ ఆజ్ఞ. ఒక్కరోజే కేటాయించాలి అని కాదండి, ప్రతిరోజు మనం దేవుడి మాటలు నేర్చుకోవాలి. కానీ ఒక్కరోజైనా కానీ స్పెషల్గా దేవుడి కోసం మనం కేటాయించాలి అని దాని అర్థం. కనీసం వారంలో ఒక్కరోజైనా, కొందరికి ఆదివారం కుదరొచ్చు, కొందరికి సోమవారం కుదరొచ్చు, కొందరికి శుక్రవారం కుదరొచ్చు. వారానికి ఒక్కరోజైనా కానీ దేవుడి గురించి నేర్చుకోవడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, చేసిన తప్పులకి పశ్చాత్తాపడడానికి ఒక రోజుని ఖచ్చితంగా కేటాయించాలి అనే భావం మాత్రం ఎప్పటికీ ఉండిద్ది. ఈ 4 ఆజ్ఞలు కూడా దేవుడి గురించి, అంటే దేవుణ్ణి మనం ఎలా చూడాలి అనే దాని గురించి ఈ 4 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవి పూజింపకూడదు, విగ్రహాలు ఏటిని చేసుకోకూడదు, వ్యర్థంగా దేవుడి నామాన్ని పలకకూడదు, ఒక రోజుని 7వ రోజుని దేవుడి కోసం కేటాయించాలి. ఇవన్నీ కూడా దేవుడి గురించి. ఆజ్ఞల్లో మొదటగా దేవుడి గురించి ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు అనే పదం తీసేస్తే భూమి మీద మంచిగా ఉండాలి అనే దాని వెనకాల మీనింగే లేదు. ఇప్పుడు దేవుడు లేడు అనుకోండి, నేను మంచి చేస్తే ఏంటి, చెడు చేస్తే ఏంటి? ఏదైనా నేను మట్టిలోనే కదా కలిసిపోయేది. దేవుడు ఉన్నాడు అన్నప్పుడే చావు తర్వాత ఇంకో జీవితం ఉంటుంది. మనం నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా అనేది ఉంటుంది. దేవుడు డిసైడ్ చేస్తాడు అనేది ఉంటుంది. దేవుడిని నమ్మి దేవుడి పైన భయము భక్తి కలిగి ఉన్నవాడు మాత్రమే భూమి మీద మంచిగా బతకగలడు, మంచి పనులు చేయగలడు. కాబట్టి దేవుడి గురించి ముందుగా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 4 ఆజ్ఞలు కూడా దేవుడి గురించి. తర్వాత మళ్ళా మనుషుల గురించి దేవుడు ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడో చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై ఉండినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎక్కడైనా కానీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే, తల్లిదండ్రుల్ని గౌరవిస్తే, వాళ్ళు చెప్పినట్టుగా వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి అనేది 5వ ఆజ్ఞ. నెక్స్ట్, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసులైనను, అతని దాసి అయినను, అతని యొద్ద యుద్ధైనను, అతని యొద్ద గాడిదైనను, నీ పొరుగువానిది ఏదైనను కూడా ఆశింపకూడదు. ఏమేం చెప్తున్నాడండి? నరహత్య చేయకూడదు 6, వ్యభిచరించకూడదు 7, దొంగిలించకూడదు 8, నీ పొరుగువాని పైన అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు 9, అసలు పొరుగువానిది ఏది ఆశించకూడదు 10. మొత్తం 10 ఆజ్ఞలండి. ఈ 10 ఆజ్ఞల్లో 4 ఏమో దేవుడి గురించి, 6 ఏమో మనిషి గురించి. ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద మనిషి ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు అనే దానికి చాలా ముఖ్యమైన ఆజ్ఞలు. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఏ ఆజ్ఞ కూడా దాని పైనున్న ఆజ్ఞల్ని మీరకూడదు. ఉదాహరణకి నీ తల్లిదండ్రులను గౌరవించు అని ఉంది, నీ తల్లిదండ్రులు విగ్రహారాధన చేయమన్నారు అనుకో, ఆ మాట ఫాలో అవ్వకూడదు. మళ్ళీ అంటే ఏ ఆజ్ఞ కూడా దాని పైనున్న ఆజ్ఞల్ని మీరకూడదు. ఈ 10 ఆజ్ఞలు కూడా మనందరికీ కూడా ఇవాళకి పాత నిబంధన కొట్టివేయబడినప్పటికీ కూడా ఈ 10 ఆజ్ఞలని యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో మనకి ఇచ్చారు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వమని యేసుక్రీస్తు వారే మనకు డైరెక్ట్గా చెప్పారు. ఎవరైనా కానీ నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, దొంగలించడం ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడి ఉగ్రత వాళ్ళపై ఉంటుంది. తప్పు చేసేసిన తర్వాత దేవుడా మాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అడగకూడదు. ఖచ్చితంగా ఒకవేళ మనం ఈ తప్పులు చేస్తే దేవుడి ఉగ్రత మన మీదకి వచ్చిద్ది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, నీ తల్లిదండ్రిని సన్మానింపాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పోషించాలి, వృద్ధాప్యంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం అంటే భార్యతో కాకుండా ఎవరితో చేసినా వ్యభిచారమే. పెళ్ళి అవ్వకపోతే నువ్వు ఒక అమ్మాయితో చేసినా 10 మంది అమ్మాయిలతో చేసినా వ్యభిచారమే. వ్యభిచారం చేయకూడదు, దొంగిలింపకూడదు, పొరుగువాని పైన అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇరికించడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధాలు చెప్పకూడదు. అసలు పొరుగువాంది ఏది ఆశించకూడదు. అతడి భార్య అయినా, దాసి అయినా, దాసులైనా, ఎద్దైనా, గాడిదైనా, అతని ఇంట్లో ఉండే ఆస్తి అయినా దేన్ని కూడా పొరుగువాడిది నువ్వు ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞల మీదే మిగిలిన ధర్మశాస్త్రం, మిగిలిన పాత నిబంధన అంతా కూడా కట్టబడింది. దేవుడు ఇంకా 600 దాకా ఆజ్ఞలు ఇస్తాడు ఈ పాత నిబంధనలో. ఆ 600 ఆజ్ఞలకి కూడా ఈ 10
మూలము, ఇవి బేస్మెంట్, పునాది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఫాలో అయితేనే వీటి పైన ఉండే వాటికి మీనింగ్ ఉంటుంది. ఇవి ఫాలో అవ్వకుండా పునాదే దెబ్బతింటే దేవుడు పైన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా వ్యర్థము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 10 కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వతము ధూమము చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. నువ్వే మాట్లాడయ్యా మాతో, మేము మాత్రం దేవుడితో మాట్లాడు అంటే ఆ పర్వతాన్ని చూసి భయపడ్డారు. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతామేమో. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఇదిగో ఈ పర్వతాన్ని ఇంత భయంకరంగా, ఉరుములు, మెరుపులు, ధూపము, అగ్ని, ఇంత భయంకరంగా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే దేవుడి ఎడల మీకు భయం కలిగి రేపొద్దున మీరు తప్పు చేయకుండా ఉండడానికి. ఇంత భయం మీకు చూపిస్తేనే ఆయన ఆజ్ఞలను మీరు పాటిస్తారు. రేపొద్దున ఆయన ఎడల భయభక్తులతో బతుకుతారు. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇంత గొప్పగా ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ మీరు పాటిస్తారా లేదా అని దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని దాని వెనకాల ఉండే భావం చెప్పాడు మోషే. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితనని మీరు గ్రహించితిరి. ఇప్పుడంతా చూశారు కదా, నేనే మాట్లాడాను, నేనే ఈ ఆజ్ఞలు ఇచ్చాను అని మీరందరూ కూడా గ్రహించారు. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. దేవుడికి కదండి విగ్రహం. మట్టితో చేసిన బలిపీఠము అంటే ఈ పశువుల్ని బలివ్వడానికి ఒక ప్లేస్ అంతే, అది దేవుడికి విగ్రహం కాదు. మట్టితో దాన్ని చేసి అక్కడ నాకు అర్పించండి మీ యొక్క బలులు. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు నా ఆజ్ఞలు గైకొంటే అక్కడికి నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. విగ్రహాలంటే ఒక చోటే ఉంటాయి, దేవాలయాలంటే ఒక చోటే ఉంటాయి. అట్లా కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను. ప్రతి స్థలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు గైకొన్నప్పుడు, నా నిబంధనను మీరు పాటించినప్పుడు అని చెప్తున్నాడు. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మీరు ఏ బలిపీఠం కట్టినా, బలిపీఠాలు ఎందుకు కడతారు? అక్కడ నాకేదో దేవుడు గొప్ప కార్యం చేశాడు అని దానికి గుర్తుగా కడతారు. అది దేవాలయం కాదు, అది దేవుడి యొక్క విగ్రహం కాదు. బలిపీఠం అనగానే దేవుడి విగ్రహం కాదు. ఇక్కడ నాతో దేవుడు మాట్లాడు అంటానికి గుర్తు తెచ్చుకునే ఒక సూచన, ఒక గుర్తు అనమాట అది. ఆ గుర్తులు మీరు పెట్టినా కానీ అది విగ్రహం కాదు. అయినప్పటికీ గుర్తులు కూడా మీరు మలచిన రాళ్లతో మీరు చేయకూడదు. ఏ విగ్రహాన్ని చెక్కకూడదు. రాళ్లతోనో సుత్తులతోనో మలచిన విగ్రహాలు అంటే తయారు చేసిన విగ్రహాల్లో దేవుడికి గుర్తుగా కూడా పెట్టకూడదు. దేవుడి రూపంలో కాదండి, దేవుడి గుర్తుగా కూడా వాటిని ఉంచకూడదు అంటున్నాడు. ఇవాళ కూడా కొంతమంది యేసుప్రభు విగ్రహాన్ని, మరియమ్మ తల్లి విగ్రహాలని, ఇలా విగ్రహాలను పూజిస్తున్నారు. అసలు చేతితో మలచిన ఏ విగ్రహాన్ని కూడా మీరు పూజింపకూడదు. దానికి పనిముట్టు తగిలిన వెంటనే అది అపవిత్రమవుతుంది అని దేవుడు చెప్పాడు. గుర్తుగా పెట్టే రాళ్ళు, బలిపీఠం రాళ్లే మలిచినవి అంటే పగలగొట్టి మీరు పెట్టొద్దు, తయారు చేసి మీరు పెట్టొద్దు, ఉన్నవి ఉన్నట్టుగా పెట్టండి అని దేవుడు చెప్తే దేవుడి రూపంలోనే విగ్రహాలు చేసుకోవడం అనేది చాలా బుద్ధిహీనత, అది పాపము. దేవుడు దాన్ని వద్దన్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండినట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. ఇవాళ బలిపీఠాలు ఎక్కువగా కట్టట్లేదులే కానీ వాటిని మళ్ళీ ఎత్తులో పెట్టొద్దు. ఎత్తులో పెట్టేటప్పుడు మళ్ళీ మీరు నడిచెళ్తూ ఉంటారు. మనుషుల యొక్క దిగంబరత్వము అంటే వాళ్ళ యొక్క మర్మాంగ అవయవాలు కూడా కనబడకూడదు అని చెప్తున్నాడు. ఇవాళ కొంతమంది దేవుళ్ళ యొక్క మర్మాంగాలనే పూజించే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో అవ్వచ్చు, వేరే దేశాల్లో అవ్వచ్చు. అసలు దేవుడు శరీర సంబంధమైన ఈ క్రియలు భూలోకానికి సంబంధించినవి. వీటిని దేవుడి దగ్గరకు కూడా తీసుకురావద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇక్కడ నుండి నిర్గమాకాండలో మనం చదువుకోబోయే మిగతా ఆజ్ఞలు కూడా అప్పటి వరకు అన్య దేవతల్లో, అన్య దేవుళ్లలో, అన్య మత ఆచారాల్లో ఏవైతే విగ్రహారాధన సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు వద్దు అని వాటన్నింటినీ కూడా వీళ్ళ చేత మాన్పించడానికి, ఫ్యూచర్లో కూడా వీళ్ళు వాటిలోకి వెళ్లకుండా, ఆ అన్యుల ఆచారాల్లోకి వెళ్లకుండా ఈ ఆజ్ఞలన్నీ ఇస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. ఏ మాట చదివినా దాని వెనకాల ఉండే భావం మనకి ఇంపార్టెంట్. ఎవరికన్నా ఈ పాత నిబంధన చదివేటప్పుడు దాని భావం అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. యాక్చువల్గా కొత్త నిబంధన చదివితే ప్రతిదీ మనకు అర్థమైపోద్ది. కొత్త నిబంధనలో ఏది చేయాలి ఏది చేయకూడదు అని దేవుడు ప్రతిదీ వివరించాడు. కాకపోతే మనం పాత నిబంధన చదువుకుంటున్నాం కాబట్టి ఎవరికన్నా అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు. కొత్త నిబంధనలు అట్లాంటి పరిస్థితి ఉండదు, చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోద్ది ఏదైనా. కానీ ఈ పాత నిబంధన చదివేటప్పుడు ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మనందరం కూడా మాట్లాడుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 18, 19, 20 అధ్యాయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీని పోషిస్తున్న దేనికోసము అంటే వాళ్ళతో ఒక నిబంధన చేసుకోవడానికి. దేవుడు వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు, ఆ ఆజ్ఞలు వాళ్ళందరూ కూడా పాటించాలి. అప్పుడు దేవుడు వాళ్ళకి తోడుంటాడు. అది కూడా చాలా భయంకరంగా, ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, అగ్ని, ధూపము, ఇంత హడావిడితో దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడి ఎడల భయము, భక్తి కలిగి అది చూసైనా ఆ ఆజ్ఞల యొక్క ఇంపార్టెన్స్ జనాలు గుర్తించి వాటిని పాటిస్తారు అన్న ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 10 ఆజ్ఞలే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మనకి ఇచ్చారు. కాబట్టి ఈ ఆజ్ఞలు కేవలం పాత నిబంధనకి సంబంధించినవి కాదు, ఇవాళ మన జీవితానికి కూడా సంబంధించినవి. ఇవన్నీ కూడా మనం పాటించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఉండే మిగిలిన ఆజ్ఞలకు కూడా ఈ 10 ఆజ్ఞలే బేస్మెంట్, పునాది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 21వ అధ్యాయం నుండి, నిర్గమకాండం 21వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.